శ్యామల ప్రకాష్, అశ్విని, ఆనంద్, మాన్విత్ రాస్తున్నారు. దేశభక్తి గీతం విన్నాం 22వ తేదీ, బాగుంది. భక్తరంగంలో సూర్యనారాయణ స్వామి వారి భక్తి గీతాలు కూడా. శ్రీమతి నడింపల్లి శిరీష్ గారి వ్యాఖ్యానంతో చింతన నచ్చింది అంటున్నారు. ఇది 24న ప్రసారం అయింది, సంతోషం అండి. రఘుబీర్ సింగ్, సోనాబాయ్, రాధామున్నా, ఏలూరు. అతి త్వరలో వస్తున్న హోళీ పండుగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు మీకు కూడాను. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీరు ప్రసారం చేస్తున్న పాత పాటలు బాగుంటున్నాయి, మేము ఆనందిస్తున్నాం. 25వ తేదీ బుధవారం కార్మిక కార్యక్రమంలో బి వెంకటేశ్వరరావు గారు జరిపిన పరిచయ కార్యక్రమం బాగుంది, బాగా గొప్ప వివరాలు మాకు అందించారంటున్నారు. అలాగే బొడ్డెట్ జగన్నాథరావు గారు విశాఖపట్నం జిల్లా చింతలగ్రహాల నుండి రాస్తున్నారు. శుభోదయం అండి, శుభోదయం. ఫిబ్రవరి 19న ఉదయం 7:20కి ఉదయ సమీరాల్లో ఇరుగు పొరుగు నాటికి చాలా బాగుంది, వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టింది. ఇతరులు మార్చాలనుకునేటప్పుడు ఆ మార్పు ముందుగా మనలో రావాలి అని చెప్పారు. తేతల దిలీప్ కుమార్ రెడ్డి గారి నిర్వహణలో. రచయిత కేవీఎన్ ప్రసాద్ గారు రచన బాగుంది. ముఖ్యంగా రాంభట్ట నరసింహశర్మ గారు, జయ గారు, ఆరిపాక ప్రసాదరావు గారు, పద్మిని గారు, వీరి సంభాషణలు బాగా నవ్వు తెప్పించే. చెత్త కోసం ఎంతవరకైనా వెళ్ళిపోతాం అని ఆయన గారు మనస్తత్వం అలా వ్యక్తం చేయడం చాలా బాగుంది. మొత్తాన్ని మంచి నాటిక అంటారు. మీరు శ్రద్ధగా విన్నందుకు, ప్రతిస్పందనకు ధన్యవాదాలు. దైవపు గోపాలరావు గారు పిఎంపాలెం విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. చాలా బాగుంటాయండి కార్యక్రమాలన్నీ. హిందీ చిత్రగీతాలు ప్రసారం చేస్తే బాగుంటుందేమో అంటున్నారు. ఈ హిందీ చిత్రగీతాలు ప్రతి శుక్రవారం 12:40 అలాగే శనివారం మధ్యాహ్నం 2:30 ప్రసారం చేస్తుందండి ఆకాశవాణి. ఇవన్నీ కూడా వాట్సాప్ ఉత్తరాలు. ఇప్పుడు చదవబోతుంది కూడా. కేవీవి సత్యప్రసాద్ గారు, మారేడుబాగ, మండపేట మండలం. 23 ప్రసారమైన బడి కథానిక కవితా ధోరణిలో ఉంది, బాగుంది. ప్రకృతి ప్రేమని, మానవ సంబంధాలను చాటింది. రచయిత పెద్దంటి గణేశ్వరరావు గారికి ప్రసారం చేసిన మీకు మా శుభాకాంక్షలు, ధన్యవాదాలు అంటున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మరి రంగుల పండుగ ఎలాంటి వేదాలు లేకుండా ఆనందంతో చెడును జయించిన మంచి ధనానికి ఉత్సాహం కలిగిస్తూ మరిన్ని విజయాలు, మరిన్ని కార్యక్రమాలు మనం చేసుకోవాలనేదే హోళికా పూర్ణిమ. వారు లేఖలో రాసినట్టుగా ఈ అక్షరాలు, వర్ణాలు రెండు ఒకటే కదా భాషాపరంగా. ఆ రకమైన హోళీ రంగులతో, హొరంగులతో మనం అందరం కూడా ఉత్సాహంగా ఉండి మంచిదనం అనే ఏకవర్ణంతో చరించాలి, ప్రసారించాలి అని ఆశిస్తూ శుభాకాంక్షలు అందజేస్తూ మళ్ళీ లేఖావళి కార్యక్రమంలో కలుసుకుందాం.